హే స్పార్క్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పార్క్స్ విత్ రామ్స్. చాలా డేస్ అయింది వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్‌కి. సో, కొంచెం మళ్ళీ కొత్తగా ఉంది. యాక్చువల్లీ రీసెంట్‌గా ఏమైందంటే, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేద్దామని ఆలోచిస్తున్న టైంలో ఐ సా ఏ క్రాఫ్ట్ వీడియో ఆన్ యూట్యూబ్. అప్పుడు స్లోగా చైల్డ్‌హుడ్ మెమరీస్ స్టార్ట్ అయ్యాయన్నమాట. ఐ యూజ్డ్ టు క్రియేట్ కార్డ్‌బోర్డ్ హౌసెస్ యూజింగ్ బుక్ కవర్స్. మనకి బుక్స్‌కి అట్టలుంటాయి కదా! అవి కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో, వాటితో కార్డ్‌బోర్డ్ హౌసెస్ లాంటివి, బ్యాంగిల్స్‌తో క్రాఫ్ట్స్, డ్రీమ్ క్యాచర్, పెన్ హోల్డర్స్ ఇలా చేస్తూ ఉండేదాన్ని. సో, నాకు ఇంట్రెస్టెడ్‌గా అనిపించి క్రాఫ్ట్ వీడియో స్టార్ట్ చేశాను. అండ్ ఆల్సో కోనసీమ కాబట్టి కొబ్బరి చెట్లకి కొదవ లేదు. సో, కోకోనట్ లీవ్స్‌తో కూడా ఓల్డ్ స్కూల్ క్రాఫ్ట్స్ లైక్ జ్యువెలరీ లాంటివి చేయడం స్టార్ట్ చేశా. సో, ఈ క్రాఫ్ట్ వీడియోస్‌కి మోస్ట్‌లీ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చేస్తే సరిపోద్ది అనుకున్నా. బట్ ఇప్పుడేమనిపిస్తుందంటే, అసలు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వకపోతే జనాలు నన్ను మొత్తానికి మర్చిపోతారేమో అని చెప్పి మళ్ళీ ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో, ఈరోజు మన క్రాఫ్ట్ వీడియో ఏంటంటే, పిస్తా షెల్స్‌తో వాల్ డెకోర్ చేస్తున్నా. ఈ క్రాఫ్ట్ చేస్తున్నప్పుడు అస్సలు అనుకోలేదు అవుట్పుట్ ఇంత బ్యూటిఫుల్గా వస్తుందని. సో, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈజీ అండ్ బ్యూటిఫుల్ క్రాఫ్ట్ అన్నమాట. సో, ఫస్ట్ ఈ క్రాఫ్ట్ కోసం ఒక స్ట్రాంగ్ కార్డ్బోర్డ్ తీసుకున్నాను. మీ వాల్కి ఎంత సైజ్ కావాలంటే అంత సైజులో కార్డ్బోర్డ్ తీసుకోండి. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్కి మనకి నచ్చిన కలర్ పేపర్ని స్టిక్ చేసేసుకుందాం. 4 సైడ్స్‌తో ఇలా గమ్‌తో స్టిక్ చేసేసుకున్నాను వీడియోలో చూపించినట్టు. నెక్స్ట్ మన పిస్తా షెల్‌ని నచ్చిన ఫ్లవర్ షేప్స్‌లో కానీ, లీవ్స్ షేప్‌లో కానీ స్టిక్ చేసుకోవాలి. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ క్లిక్ దట్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్. తర్వాత స్టెమ్స్ కోసం నేను గ్రీన్ కలర్ ఎయిర్ డ్రై క్లేని యూజ్ చేస్తున్నాను. కావాలంటే మీరు డైరెక్ట్ పెయింట్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు. క్లే కోసం ముందు గమ్ని స్టెమ్స్ షేప్లో అప్లై చేసి దానిపైన క్లే స్టిక్ చేస్తే ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. సో, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గమ్ని స్టెమ్స్ షేప్లో అప్లై చేసుకోవాలి. దానిపైన క్లేని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్లవర్ వేస్ షేప్ కోసం స్టెమ్స్ అన్నీ జాయిన్ అయిన ప్లేస్లో సేమ్ గ్రీన్ కలర్ క్లేని ఇలా అటాచ్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను స్టెమ్స్కి కూడా 2 కలర్స్ ఆఫ్ గ్రీన్ని యూజ్ చేశాను. ఒకటి డార్క్ గ్రీన్, ఒకటి లైట్ గ్రీన్ అన్నమాట, డిఫరెన్షియేషన్ కోసం. నెక్స్ట్ క్లే టూల్స్తో ఇలా స్టెమ్స్ని డిజైన్ చేసుకుంటున్నా. మనకి నచ్చిన డిజైన్ ఇలా స్టెమ్స్ని డిజైన్ చేసుకుంటే ఇంకొంచెం నీట్గా కనిపిస్తుంది డిజైన్ అనేది. నెక్స్ట్ వేస్ని కూడా ఇలా నాకు నచ్చిన డిజైన్లో టూల్స్ని యూజ్ చేసుకుని డిజైన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిస్తా షెల్ ఫ్లవర్స్కి అన్నిటికీ నచ్చిన కలర్స్తో పెయింట్ చేసేసుకోవడమే. If you want to use same color, you can use same color for all the flowers. Like light pink shade యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే డిఫరెంట్ కలర్స్ యూజ్ చేశాను. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు టర్న్ అవుట్.
నాకు ఈ క్రాఫ్ట్‌ని చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్! సో ఈ వాల్ డెకర్ మీకు కూడా నచ్చిందా? అండ్ సేమ్ పిస్తా షెల్స్‌తో క్రిస్మస్ ట్రీని కూడా నేను ప్రిపేర్ చేశాను. ఆ వీడియోని కూడా స్క్రీన్ మీద పెడతాను. అది కూడా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాంటి ఇంకొన్ని క్రాఫ్ట్ ఐడియాస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్పార్క్స్ విత్ రామ్స్.